హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వెయిట్ చెక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఎంత ఉన్నానో చూసేద్దాం. డే 3 వీడియోలో ఎంత వెయిట్ తగ్గానో చూసేద్దాం. ఈరోజు వెయిట్ చెక్ చేస్తే నా వెయిట్ వచ్చేసి 64.30 గ్రామ్స్ ఉంది. ఏం వెయిట్ డిఫరెన్స్ అనేది కనిపించలేదు. నిన్న 64.600 గ్రామ్స్ ఉండింది. ఈరోజు 64.300 గ్రామ్స్కి అయితే వచ్చాను. సో ఎందుకు ఇలా అయ్యింది అని నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లోపలే 1 లీటర్ వాటర్ అయితే తాగేశాను. నెక్స్ట్ మార్నింగ్ హెల్తీ డ్రింక్ చియా సీడ్స్ వాటర్ తీసుకున్నాను. చియా సీడ్స్, లెమన్, హనీ వాటర్ తీసుకుంటే బాడీకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చియా సీడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. లెమన్ వల్ల బాడీకి డిటాక్సిన్ అవుతుంది అనమాట. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ డ్రింక్. హనీ ఎనర్జీ ఇవ్వడానికి, మెటబాలిజం స్పీడ్ చేస్తుంది. దానివల్ల మనకి ఎనర్జీ బాగా ఉంటుంది. ఈ వాటర్ని డైలీ తీసుకున్నాం అనుకోండి, వెయిట్ లాస్, పీసీఓడి కంట్రోల్, గ్లోయింగ్ స్కిన్, హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్. సో ఇలా డ్రింక్స్ మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ దాని తర్వాత ఒక 40 మినిట్స్ స్టాండింగ్ వర్కౌట్స్ అయితే చేశాను. స్టాండింగ్ వర్కౌట్స్ ఆల్రెడీ డే 1లో చూపించాను కదా. నాకు ఏవి ఆ టైంలో మైండ్లో ఏవి గుర్తొస్తే అవన్నీ చేస్తూ ఉంటాను వీలైనంత వరకు. సో బెల్లీ ఫ్యాట్ అయితే వెయిట్ అయితే తగ్గుతూ ఉన్నాను, కానీ బెల్లీ ఫ్యాట్ అలానే ఉంది. సో అది కూడా తగ్గడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా బెల్లీ ఫ్యాట్ కోసం చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను, కానీ అవ్వట్లేదు. స్టాండింగ్ వర్కౌట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి డైలీ అవే చేస్తున్నాను. డైలీ సేమ్ వర్కౌట్స్ చేసినా కూడా మీ బాడీ వచ్చేసి వాటికి అలవాటు పడిపోతుంది, మళ్ళీ వెయిట్ రెడ్యూస్ అవ్వరు. సో వర్కౌట్స్ చేస్తూ ఉండాలన్నమాట ఏవో ఒకటి. నేను స్టాండింగ్ వర్కౌట్స్ చేశాను. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి కొన్ని వర్కౌట్స్ చేస్తూ ఉంటాను, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ట్రై చేయాలి. ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉంటాము. తర్వాత యాంగ్జైటీ తగ్గుతుంది. ఫస్ట్ డిప్రెషన్, స్ట్రెస్ ఇదంతా తగ్గి కొద్దిగా మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఓన్లీ వెయిట్ లాసే కాకుండా ఇలాంటి బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఈ ఎక్సర్సైజెస్లో. అందుకు మనం వీలైనంత వరకు మీకు తెలిసిన వర్కౌట్స్ ఏదో ఒకటి చేయండి. నేనైతే డైలీ ఏదో ఒకటి చేయడానికే ట్రై చేస్తాను నా ఎనర్జీ ఉన్నంత వరకు. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ 2 అయితే తీసుకున్నాను. నాకు దోశలే టమ్మీ ఫుల్ అయ్యింది. ఇంకా 11:30కి స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదు, ఇదే ఫుల్ అయిపోయింది. 2 దోశలు, చట్నీ, పొటాటో ఫ్రై, దోశలకి తింటారు కదా అది. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అన్నం, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బీట్రూట్ ఫ్రై తీసుకున్నాను. ఇది కూడా హెవీగా ఉన్నింది, అందుకు నేను ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదు. కర్రీస్ ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ అన్ని వెజిటేబుల్సే కాబట్టి కర్రీస్ ఎక్కువ తీసుకున్నా, స్నాక్స్ ఏం తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ 6:30 కల్లా ఒక హాఫ్ పప్పాయ అయితే తినేసాను. ఇది తింటే మనకు ఆకలి అస్సలు ఉండదు, టమ్మీ ఫుల్గా ఉంటుంది. పప్పాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. రెగ్యులర్గా పీరియడ్స్ కూడా వస్తాయి. చూడండి, ఒక పెద్ద ప్లేట్కే వేసేసుకొని తినేస్తున్నాను. అలా తినడం వల్ల మనకి ఆకలి అవ్వదు నైట్ అంతా కదా. ఇప్పుడే ఈరోజు నేను వెయిట్ ఎందుకు తగ్గలేదంటే, నిన్న రైస్ తీసుకున్నాను కదా, దానివల్ల కొంచెం తగ్గలేదు. ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఈవినింగ్ వచ్చేసి 7:30 అలా అవుతుంది. మా పాప చాక్లెట్ తింటూ నాకు అని తినిపించేసింది. నేను కూడా మర్చిపోయాను, డైట్లో ఉన్నాననే గుర్తు లేదు, అందుకు తినేసాను. తిన్న తర్వాత అయ్యో నేను డైట్ చేస్తున్నాను కదా అని గుర్తొచ్చింది. సో ఆ మిస్టేక్ వల్ల నేను ఈరోజు వెయిట్ 300 గ్రామ్స్ మాత్రమే, అంటే అది వెయిట్ మిషన్ అట్లా చూపించింది, కానీ వెయిట్లో అయితే ఏం చేంజ్ లేదు. ఇలా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్ట్రిక్ట్గా చేసేటప్పుడు అంతా కష్టపడి ఏం తినకుండా అన్ని క్రేవింగ్స్ ఆపుకుంటూ
నైట్ మనకు తెలియకుండా ఒక మిస్టేక్ చేసేసిన తర్వాత బాధ వేస్తుంది, అయ్యో వెయిట్ అస్సలే తగ్గలేదు. మార్నింగ్ వెయిట్ చూసుకున్న తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. ఏం కాదు, వెయిట్ అయితే తగ్గుతారు. సో ఇంకా ఈ వెయిట్ లాస్ జర్నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక 5 kgs అన్న తగ్గుదాం అనుకున్నాను. తగ్గుతాము, కొంచెం లేట్ అయినా కూడా తగ్గుతాము. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తగ్గుతాము. నెక్స్ట్ డే 4 వీడియోలో కలుద్దాం. అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.